हैदराबाद के सारे हैदराबाद ज़िला के वोटर भी सारे ही लोग पूरी तरह से सोच समझ के आपने ये तय किया कि जिन्होंने 10 साल हुकूमत चलाई, जिन्होंने खुशहाली अमन भाईचारे के साथ हमको रहने का एक ज़बरदस्त माहौल दिया केसीआर साहब ने, उनके लीडरशिप में ही आगे तेलंगाना और मजबूत होता बोल के आप सब लोग मागंटी गोपीनाथ साहब को जिता के ज़बरदस्त तादाद से जिता के आपने आपका पूरी तरह से हमारे को और मजबूत होता बोल के आप सब लोग मागंटी गोपीनाथ साहब को जिता के ज़बरदस्त तादाद से जिता के आपने आपका पूरी तरह से हमारे को మద్దతు किया అంటే మీరు సరిగ్గా 2 ఏళ్ల కిందట ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రమంతా ఒక తీరుగా ఓట్లు వేస్తే రాష్ట్రంలో హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్కు ఒక్క సీట్ ఇవ్వకుండా అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చినట్టు బీజేపీకి ఒక్క సీట్ వచ్చింది. కాకపోతే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మరి సరైన నిర్ణయం తీసుకొని ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో, ఏ నాయకుడైతే మనను సంక్షేమ బాటలో అభివృద్ధి బాటలో హైదరాబాద్ మహానగరాన్ని మంచిగా చేసుకుంటా రాష్ట్రాన్ని కూడా ఒక బిడ్డను చంటి పిల్లని సాకినట్టుగా మరి చక్కగా చేసుకుంటా ముందుకు తీసుకుపోయిండో ఆయన చేతుల్లో అయితేనే బాగుంటుందని చెప్పి ప్రత్యర్థులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మీరు పెద్దలు మాగంటి గోపీనాథ్ గారికి మంచి మెజారిటీ మీ ఎర్రగడ్డ డివిజన్ నుంచి కూడా దాదాపు 3500 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించి మీరు ఎమ్మెల్యేగా 3వసారి గెలిపించినారు. అందులో మా సోదరుడు సంజీవ్ గారు, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ గారు, షరీఫ్ గారు, జావేద్ గారు, ఇంకా చాలామంది పెద్దలు, నేను ఒకళ్ళ పేరు చెప్పకపోతే అలుగుతారు. అందుకే అధ్యక్షుని పేరు, ప్రధాన కార్యదర్శి పేరు చెప్తున్నా. ఇక్కడ ఉన్నోళ్ళందరూ కష్టపడ్డోళ్ళే, జర ఎవరెవరో పేర్లు చెప్పలేదు, వాళ్ళు మనసులో తిట్టుకొని బయటకు తిట్టకూడదు, లోపల తిట్టుకోరు తప్ప బయట తిట్టరు. అందరు తనలాడిరు, అందరు కొట్లాడిరు కాబట్టి ఆ రోజు గోపన్న 3వసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి వచ్చి మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరి మీ సేవలు అందించడానికి ముందుకు వచ్చినారు. కానీ దురదృష్టం, తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిసిండు అన్నట్టు మంచి 5 ఏళ్ళు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం మనందరం కూడా బాధపడ్డాం. అందరం కూడా ఎట్లెట్లా అని చెప్పి పరేషాన్ అయిపోయిన పరిస్థితి. ఇలా సునీతమ్మ ఒక దిక్కు తిరుగుతున్నది, అలా 2 పిల్లలు దిక్కు తిరుగుతున్నారు, ఆడపిల్లలు మొత్తం గల్లీ తిరుగుతున్నారు. అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం, మాకు అవకాశం ఇవ్వండి, మీరు గోపీని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పని చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. నిజంగా కూడా ఇవాళ ఏమవుతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. आप सबको सोचना चाहिए क्या हो रहा. 24 महीने पहले कांग्रेस पार्टी ने काफ़ी सारे वादा किए आवाम के साथ. ఎన్ని మాటలు చెప్పారు, అరిచేతుల వైకుంఠం చూపెట్టారు, అరిచేతుల స్వర్గం. आप वोट दियो, हम कुछ भी दे देंगे. आपके घर के सामने अगर चांद भी ऊपर तोड़ के लाके आपके घर के सामने बांधना है तो वो भी कर देंगे. कुछ भी ఏది అడిగితే అది. ఆడపిల్లలందరికీ మాట ఇచ్చారు. కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తుండు, 1,00,000 మీకు సరిపోతుంది, మీదికెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా, లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా, ఎవడన్నా నమ్ముతలేడా, తులం బంగారం మాయమైపోయింది, ఆ ₹1,00,000 ఈయనకి కూడా కింద మీద పడుతున్నారు. అంటే ఎన్ని అబద్ధం మాటలు చెప్పారో చెప్తున్నా మీకు. బచ్చియోంకు స్కూటీ దేతే బోలే, ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీలకి పోయేటట్టయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు. స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది. ఎక్కడ స్కూటీ ఒక్కళ్ళకి రాలే, लूटी ज़बरदस्त चल रहा है इनका. आप देखो, लूटी बोलते मैं ऐसे ही नहीं बोल रहा हूँ, आप 1 मिनट के लिए सोचो. आज आपके ఎర్రగడ్డ डिवीजन में काफ़ी सारे बस्तियाँ हैं, ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలో. మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు. ఎందుకు? ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో, ఎప్పుడు గులగొడతాడో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే ఉన్నది, ఇంకేం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటిదాకా 24 నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవా అంటే గరీబుల మీద వడుడు, ఇండ్లు కూలగొట్టుడు, వాళ్ళకు కాగితాలున్నా కాగజాదున్నా మొత్తం తీసి అవతల వారేసి. పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు, వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు, స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కూలగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప. 24 నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కానీ ఇటుకలు కూలగొట్టినవి మాత్రం వచ్చాడు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఇక మీ కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు. కూకట్పల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న, అన్న మా దగ్గర బుచ్చమ్మ అని ఒక ఆమె చచ్చిపోయింది ఉరిపోసుకొని అన్నాడు. ఏమైంది అంటే హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసారు, నీళ్ళు కూలగొడతామని నోటీస్ వేసే వరకు హైబత్ తిన్నది. తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చిందంట, రాత్రి అంతా ఏడ్చింది.
ఆయన రాత్రికి రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంట్లోనే చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన. అంటే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? వచ్చి గరీబ్ గాల మీద వడుడు, కూలగొట్టుడు, ఇంట్లో ఆడోళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండే, మనం ఎప్పుడైనా చేసినామా ఈ పని? కూలగొట్టే పని ఏం చేసిండు కేసీఆర్? మీదకెళ్ళి ఏం చేసిండంటే 1,00,000 మందికి తెలుసో తెలియకనో గవర్నమెంట్ జాగాల వల్ల ఇల్లు కట్టుకుంటే 1,00,000 మందికి హైదరాబాద్లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. జీవో నంబర్ 58, 59 కింద. అదొకటే కాదు, 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్. ఇలా కొల్లూరు పోయినా, మీరు చుట్టుపక్కల ఎటు పోయినా మీకు గల్లబడితే, మీ చిత్తారమ్మ బస్తీలో కానీ ఇంకొకడ కానీ కుక్కట్పల్లిలో కూడా ఇల్లు ఏడ జాగా దొరికితే ఆడ కట్టినాం. జాగా లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం. 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో కోసం కట్టినాం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,000, 4,000 ఇల్లు హైదరాబాద్లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు అడ్డిమారి గుడి దెబ్బల అవకాశం వచ్చింది. ఏం చేయాలి? కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి. కేసీఆర్ 1,00,000 కడితే నువ్వు 2,00,000 ఇల్లు కట్టేవాడు వద్దన్నాడా? కేసీఆర్ 1,00,000 పట్టాలి ఇస్తే నువ్వు 2,00,000 పట్టాలి. అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కులగొడతా. మరి ఇదెక్కడ నీతి, ఇదెక్కడ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే నీత మనం అడగవలసిన అవసరం ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు దయచేసి చెప్తున్నా, ఇది మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ బుల్డోజర్ పక్క బస్తీలు వచ్చింది, నాకేమవుతుంది అని మీరు అనుకుంటే మనమే పిచ్చోళ్ళు అవుతాం. ఇవాళ అక్కడికి వచ్చింది, రేపు నీ ఇంటి మీదకి వస్తుంది. ఇవాళ పక్క కాన్స్టిట్యున్సీకి వచ్చింది, బుచ్చమ్మకు వచ్చిన జాబు బాధ రేపు మీకు వస్తుంది. అందుకే ఇటువంటి ప్రభుత్వానికి, ఇట్లాంటి నియంత్రణతో పోకడలు పోతున్న ప్రభుత్వానికి, పేదవాళ్ళంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలేను. నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నా, యాద పెట్టుకోండి. ఈ హైడ్రాకు, ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన కింద ఉంటే మరి ఒకటే తిరిగి పనిచేయాలి. అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువులో ఇల్లు కడితే ఆడికి హైడ్రా పోదు, బుల్డోజర్ పోదు. మంత్రులు చెర్లల్లో తాలాబ్ల ఇల్లు కడితే ఆడికి పోదు. మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం, పేపర్లో పెట్టినాం, టీవీలో పెట్టినాం, బయట పెట్టినాం. ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది, డాక్టర్ వివేక్ మీ దగ్గరనే తిరుగుతున్నాడు మంత్రి, ఆ ఇల్లు నీళ్ళలోనే ఉంది, కేవీపీ రామచంద్రరావు ఇల్లు ఎఫ్టీఎల్ ఉంది, వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రా నువ్వు అంటే మాట లేదు. ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్లా, రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లా రెడ్డి కుంటలు ఉన్నది. రెడ్డి కుంట అంటే ఏంది? కుంట అంటే చెరువే కదా, చెర్లనే ఇల్లు కట్టిండి నేను కొడంగల్లా. ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. వాళ్ళ అన్న దుర్గం చెరువులో కట్టిండి ఇక్కడ ఇల్లు, తాలాబులు ఉంది అది కూడా. ఆ ఇల్లుకి ముట్టరు, హైడ్రా పోదు. కానీ ఈజీగా దొరికేటోళ్ళు ఎవరు? గరీబోళ్ళు. అడిగేటోడు లేడు, మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు, మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం. తోడు దెంగే కోన్ దేకితే క్యా కర్లేదు అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే, మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు. మీరిగిన ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది అని బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఒడుచుకున్నట్టు అవుతుంది. మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. యాది పెట్టుకోండి ఈ మాట. ఒకవేళ మీకు కనుక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. జూబ్లీహిల్స్ నుంచే మన జయత్రయాత్ర మొదలు కావాలి. జూబ్లీహిల్స్ నుంచే మన జయత్రయాత్ర మొదలు కావాలి. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు. మీరు చూడుర్రి, 100 రోజుల్లో అన్నీ చేస్తామన్నారు. 6 गारंटी बोले, सब कुछ कर देता हूँ बोले. क्या क्या बोले? आपका जो 2000 का वजीफा है, जो केसीआर साहब ने बढ़ा के 200 से बढ़ा के 2000 करे, आपको हम दुगना कर देंगे, 4000 देता हूँ बोले. 100 दिन में देता हूँ बोले. दिए क्या किसी को 4000? किसी को मिला 4000? अरे 4000 కాదు ముసలోళ్ళ. ఇంకా రేవంత్ రెడ్డి సాబ్ ఇంకో మాట చెప్పిండు, కేసీఆర్ గారు ఒక ముసలమ్మకని ఇస్తున్నాడు, ముసలయ్యకని ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంట్లో ముసలోనికి ఇచ్చి ముసలమ్మకి అయిపోతే అన్యాయం అవుతుంది, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంకొక అడుగు ముంగటేసి మహిళల ఓట్ల కోసం అత్తమ్మకు 4000, కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. మరి అత్తమ్మకి వచ్చినాయా, కోడలకు వచ్చినాయా? ఇద్దరికి లేవు. నేను మొన్న సూర్యాపేట పోయినా, ఆడ ఒక మన నాయకుడు పెళ్ళి అయితే, కొత్తగా పెళ్ళి అయింది, పెళ్ళికి పోలేదు, వాళ్ళ ఇంటికి చుట్టపు సుగ్గా రమ్మంటే ఛాయదాయితానికి రమ్మంటే పోయినా. పోతే ఆ లీడరు మనోడు చిన్నపిల్లగాడు, ఇక మా రాజ్ కుమార్ పటేల్ నాడు, ఆయన కూడా మొన్న పెళ్ళైంది. ఏడున్నాడు కార్పొరేటర్ యూసుఫ్ కూడా ఇక్కడ ఉండే పోయిండు, ఇప్పుడే పోయిండు. సో ఆ పిల్లగానికి కూడా మొన్ననే పెళ్ళైంది. అట్లే సూర్యాపేటలో వాళ్ళ పెళ్ళి అయితే పోయినా. పోతే
లీడర్ సాబ్ వాళ్ళ అమ్మని పిలిచిండు. వాళ్ళ అమ్మని పిలిచి అన్న మా అమ్మని పరిచయం చేసి, నమస్తే అమ్మ బాగున్నారా, మరి కోడలు పిల్ల ఎట్లుంది, బాగానే చూసుకుంటున్నావా అన్న. అరే ఏం కోడలు కూతురేనా అని ముక్కిరిసినట్టు మాట్లాడు. అరే ఇట్లా వాటి పెద్ద మనిషి ఏమైందని నేను అన్నా. అంటే కోడలు వస్తే 2,500,000 వస్తాయి అనుకున్నా, రాలే. అనగా నా కోడల పిల్ల కూడా మహా గడుస్తుంది. ఆమె వెంటనే బయటకు వచ్చింది. అత్తమ్మ నీకు కూడా 4,000 వస్తాయి అనుకుని వచ్చినాయా. అంటే రేవంత్ రెడ్డి చేయబట్టి కొత్త కొత్త పంచాయతీ కూడా మోపోయినాయి అత్తకోడలు. గట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక్క అత్తకోడల పంచాయతీలే కాదు, రాష్ట్రంలో ఎన్ని మాటలు చెప్పిర్రు, ఎన్ని కథలు చెప్పిర్రు. 24 నెలల్లో 2 ఏళ్లలో హైదరాబాద్లో కొత్త ఒక్క పని మొదలు పెట్టిరా, ఒక కొత్త బ్రిడ్జ్ కట్టినరా, కొత్త అండర్ పాస్ చేసిండ్రా. అవి ఎట్లా చేసే తెలివి లేదు. మనం కట్టిన వాటికేమో రిబ్బన్లు కట్ చేస్తుండ్రు, పెయింటింగ్లు వేస్తుండ్రు. రోజు అది ఒకటైతే బాగా చేస్తున్నారు, పెయింటింగ్లు వేసుడు, రిబ్బన్లు కట్ చేసుడు. జేబులో రిబ్బన్ పెట్టి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండ్రు. ఏడవిలు కట్టింది కనబడుతుందా, పోయి కట్ చేద్దాం, అటువంటి పరిస్థితి ఉన్నది కాదు. కానీ ఒక్క కొత్త రోడ్డు కాదు కదా, ఉన్న రోడ్ల పొక్కలు పడితే కూడా పూడ్చే తెలివి లేదు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కష్టం వస్తే ఉరికురికి అర్ధరాత్రి అపరాత్రం లేకుండా మీ కాడికి వస్తుంది. బోరబండలో సర్దార్ కుటుంబానికి అన్యాయం అయితే ఇదే గోపీనాథ్ గారు పోయి అడ్డంగా నిలబడి, వాళ్ళకు అండగా నిలబడి, వాళ్ళకు అన్యాయం జరిగితే చివరిదా కొట్లాడిన తమ్ముడు చచ్చిపోయినాక కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఇలా మనం కూడా చేయాల్సింది అదే. మన నాయకుడు చనిపోతే ఆ కుటుంబానికి తప్పకుండా అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఆయన నాయకుడే కాదు, మన సహచర కార్యకర్త. కాబట్టి ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒకరికొకరు ఆసరగా ఉండాలి. ఒక కాకి ఏమైనా అయితే మిగతా కాకులన్నీ వాళ్తాయి కదా, అరే గట్లెట్లా అని గట్లనే మనం కూడా ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులుగా మనందరం కూడా తప్పకుండా మన అభ్యర్థిని, మన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, హైదరాబాద్లో మీకు చెప్పేది ఎక్కువ ఏం లేదు, మీకు అన్ని ఎరికే, హైడ్రా గురించి ఎరికే. आप भाइयों को तो मालूम है, इससे पहले कांग्रेस वाले टिकट दिए थे 2023 में गोपीनाथ साहब के खिलाफ अजहरुद्दीन साहब को, कैप्टन साहब को टिकट दी। इस बार उनका भी काट दी। काट दे के क्या करें, अब उनको एमएलसी बनाए कहते, एमएलसी भी नहीं बने उन्होंने अभी। आप यहाँ पे गौर करो ज़रा, सुनो आप, अहम बात है, बहुत इंपॉर्टेंट बात है। क्या हुआ, हिंदुस्तान आज़ाद होने के बाद अभी करीब 78 ईयर्स हो गया, करीब 80 साल होने को आया। 80 सालों में करीब हुकूमतें कांग्रेस की कई जगह बनी, रियासतों में और वहाँ पे मरकज़ में भी, पर पहली ऐसी हुकूमत है ये कांग्रेस की जहाँ ना कोई आपका एक वजीर है, ना कोई एमएलए है, ना कोई एक एमएलसी है। एमएलसी क्या हुआ, वो जुलाई 2023 में केसीआर साहब जब मुख्यमंत्री थे, यहाँ के वजीर आला थे, तब उन्होंने नॉमिनेट किया 2 लीडरों को, हमारे श्रावण भाई को और सत्यनारायण साहब को। करने के बाद वहाँ के, अभी तब बीजेपी से तो अपना नहीं पड़ता, तो यहाँ के जो गवर्नर है बीजेपी लेडी लीडर, वो मैडम क्या करे, उसको रिजेक्ट कर दिए, वो फाइल को रिजेक्ट कर दिए, क्योंकि बीजेपी का ऊपर से आदेश आया होगा, मोदी साहब या अमित शाह साहब जो भी है ऊपर से बोले होंगे रिजेक्ट करो, कर दिए होंगे। करने के बाद इतने में इलेक्शन आ गया अपना। इलेक्शन आए तो हम लोग इलेक्शन गए, हैदराबाद में तो अच्छे तादाद से हम लोग जीते, पर बाहर हारे, इस वजह से हुकूमत गया। अब हुकूमत जाने के बाद हमारे ये 2 लीडर जो है, दोनों भी जाके कोर्ट में वकालत शुरू कर दिए। कोर्ट में जाके वहाँ पे एक शुरू हो गया, केस शुरू हो गया। क्या बोल के कि गवर्नर जो करे गलत करे, हमको मिलना था एमएलसी, इन्होंने नहीं दिए बोल के वहाँ जाके फाइल करे केस। सुप्रीम कोर्ट में मामला था। सुप्रीम कोर्ट में जब मामला था, यहाँ की हुकूमत के पास कोई अधिकार नहीं था, कोई उनके पास ये नहीं था, कोई हक नहीं था कि दूसरे दोनों को एमएलसी बनाने का हक उनको नहीं था। पर क्या करें, इन्होंने जबरदस्ती आमिर अली खान साहब को और कोदंडराम साहब को, दोनों को एमएलसी बोल के नॉमिनेट करके भेज दिए फाइल। और नया गवर्नर जो आए उन्होंने, क्योंकि कांग्रेस और बीजेपी दोनों दोस्त है, दोनों बात कर लिए, दस्तखत कर दिए। करने के बाद क्या हुआ, हमारी जंग जो हम लोग छेड़ रहे थे वहाँ पे सुप्रीम कोर्ट में, वो चलता आए। चलने के बाद सुप्रीम कोर्ट फैसला सुनाया 2 महीने पहले कि आमिर अली खान साहब का और कोदंडराम साहब का जो आपने नॉमिनेट किया, आपने गलत किया, आपको कोई हक नहीं था बोल के उन दोनों को हटा दी। अभी मामला पेंडिंग है और सुप्रीम कोर्ट ने ये बोला कि आपको जब तक ये पिटीशन डिस्पोज नहीं होता हमारे पास, जब तक आखिरी फैसला हम नहीं सुनाते, तब तक आप किसी और को मत भेजो। पर इन्हों क्या करे, अब अजहर भाई को टिकट नहीं देना है, उनको जुबली हिल्स में काटना है, इस वास्ते क्या करे उन्होंने जबरदस्ती, जबकि उनके पास कोई हक नहीं, कुछ नहीं, अजहरुद्दीन साहब को फिर एक बार कैबिनेट में डाल लेके भेज दिए। पर आज तक ना फाइल दस्तखत हुआ, क्योंकि सुप्रीम कोर्ट में मामला वहाँ पेंडिंग है। अजहरुद्दीन साहब वो बीच में लटकते रहेंगे।
पहले उनको उनका पत्ता काट दिया आमिर अली का, उनको पहले बेवजह बना दिया, कोई जब हक नहीं था उनको काट दिया, उनको हटा दिया। अब अजहर भाई का जो टिकट था यहाँ पे जुबली हिल्स में, उनको काट के फिर एमएलसी बना रहा हूँ बोल के उनको भी आज लटका रहे, ना ऊपर ना नीचे, बीच में लटक रहे उन्होंने भी। मैं आपको कुर्बानी का बकरा बोल रहे हमारे इम्तियाज। मैं ज़्यादा नहीं बोलता हूँ, अजहर भाई हमारे दोस्त भी है, मेरे दोस्त भी है, ज़्यादा नहीं बोलता हूँ, अच्छे आदमी उन्होंने, क्रिकेट अच्छा खेल लेते हम लोग। बट मैं क्या बोल रहा हूँ आपसे, रेवंत रेड्डी जो है आदमी कांग्रेस का नहीं है। आदमी जो है आप देखे होंगे, हाल ही में एक तकरीर में भी बोला उन खुल के, मैं मोदी के स्कूल में पढ़ा, बाद में कॉलेज गया चंद्रबाबू कने, आज राहुल गांधी के ने नौकरी कर रहा हूँ बोल रहा हूँ, साफ सीधा बात। आडेम सिगूड़ा पट्टालेడు నేను మోడీ దగ్గర చదువుకున్నా, ఇక్కడ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా, మధ్యలో చంద్రబాబు కాడ కాలేజ్, హై స్కూల్ మన దగ్గర చదివిండు, అది చెప్తలేడు, మనం వెలగొట్టినాం, హై స్కూల్ మన దగ్గర ఫెయిల్ అయ్యిండు, వెలగొట్టినాం, అందుకే అది చెప్పాడు। 2004 నుంచి 2007 దాకా, 2003కి వెళ్ళి 2007 దాకా మన దగ్గర ఇదే స్కూల్లో ఉండే, స్కూల్లో పిల్లగాడు బాగలేడని కేసీఆర్ సార్ వెలగొట్టిండు, వాళ్ళు చేర్చుకున్నారు। मैं क्या बोल रहा हूँ आपको, 2-3 चीज़ें आपको समझाने की कोशिश कर रहा हूँ। आज ये हुकूमत जो है यहाँ पे कांग्रेस और बीजेपी की मिली जुली सरकार है, मैं ऐसे ही नहीं बोल रहा हूँ आपको मैं 2-3 मिसाल देता हूँ। एक तो ये है, आप सुनो, बेचारे हमारे राहुल गांधी ऊपर चीखते रहते, चिल्लाते रहते, वोट चोर गद्दी चोर बोल के चिल्ला रहे ऊपर उन्होंने। अब इन्हों क्या कर रहे, जिसको इन्हों वोट चोर बोल रहा राहुल गांधी, हमारे रेवंत बाबा क्या बोलते उसको, बड़े भाई, छोटे भाई बड़े भाई। अब मोदी साहब को राहुल बाबा बोलते, चौकीदार चोर है बोलते, वोट चोर बोलते, काफ़ी चीज़ काफ़ी पुकारते रहते उन्होंने। इन्हों क्या कर रहे हैं, उसको बार बार बड़े भाई बोलते। राहुल बाबा बोलते कि अदानी फ्रॉड है, कौन, गौतम अदानी साहब फ्रॉड है, राहुल बाबा का कहना है। रेवंत बाबा क्या बोल रहे, नहीं 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 नहीं, अदानी फ्रेंड है, अच्छा आदमी। राहुल बाबा बोलते गुजरात मॉडल बेकार है, रेवंत बाबा बोलते नहीं 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 गुजरात मॉडल शानदार है। राहुल बाबा बोलते सीबीआई खराब चीज है, सीबीआई बीजेपी के हाथों में एक इंस्ट्रूमेंट है, गलत इस्तेमाल कर रहे हैं आप लोग। इन्हों क्या बोल रहे हैं, नहीं सीबीआई बहुत अच्छी चीज है, केसीआर को अंदर डालने के लिए सीबीआई को दे दो। कर्नाटक में नो एंट्री है सीबीआई को, पर तेलंगाना में बराबर का एंट्री है। क्यों हो रहा है सब, क्योंकि दोनों बड़े भाई छोटे भाई मिले हुए हैं। एक और चीज भी मैं आपसे कह रहा हूं, आप सुन लो जरा, गौर करो इस बात पे, खास हमारे जितने दानिशमंद भाई हैं, बुजुर्ग यहाँ पे लीडर हैं, आप तमाम भाइयों से बहनों से मैं गुजारिश कर रहा हूँ। वक्फ की जो एक्ट आई थी हाल ही में पार्लियामेंट में, वक्फ अमेंडमेंट बिल आई थी, तो हम उसका मुखालिफत करें, बीआरएस खिलाफ वोट करें, हम आवाज उठाए, लड़े आपके वास्ते, बोले हमारे 4 वोट जो है राज्यसभा में, क्योंकि लोकसभा में तो हम है नहीं, तो राज्यसभा में जो 4 वोट थे, हम आपके लिए वक्फ एक्ट को हम लोग मुखालिफत करें, वोट भी उसके खिलाफ करें। पर बीजेपी के पास ताकत था, उसके साथियों के पास ताकत था, तो बिल पास हो गया। बिल पास होने के बाद वक्फ बिल, पूरे हिंदुस्तान में 28 रियासत है, पहली रियासत जो कानून बनने के बाद दिल्ली में पहली रियासत उसको अमल करने वाली कौन सी है पता है आपको, तेलंगाना। समझे आप, 28 रियासतों में 3 जगह कांग्रेस का हुकूमत है, बाकी करीब करीब 20 जगह बीजेपी का हुकूमत है। 20 लोगों को कोई जल्दी नहीं थी, बीजेपी वालों को, बीजेपी चीफ मिनिस्टरों को, हमारे चीफ मिनिस्टर साहब को काफी जल्दी थी कि कुछ भी करके इसको जल्द से जल्द लागू करना है, अमल करना है। कहां की रीत है ये, काय को कर रहे थे आप, जबकि कोई बीजेपी चीफ मिनिस्टर नहीं कर रहा, कोई और कांग्रेस चीफ मिनिस्टर नहीं कर रहा, काय को आप करें। सवाल करो आप, कांग्रेस का जो कैंडिडेट आएगा कल गलियों में, कांग्रेस को जो मिनिस्टर आज घूम रहे गलियों में, जब गोपन्ना थे कोई नहीं दिख रहे थे यहाँ पे, मागंटी गोपीनाथ साहब जब थे कोई नहीं आ रहे थे कांग्रेस लीडर, आज बड़े बड़े घूम रहे, इधर लीडर उधर लीडर, टोपी पहन के, टोपी करके, आपको टोपी लगाने के लिए घूम रहे हो लोग, और कुछ नहीं। याद करो, पूछो उनसे कि क्या जल्दी थी आपको कि वक्फ बिल आप पहले लागू करें। अब तो सुप्रीम कोर्ट में स्टे आ गया, वो अलग बात है, पर वो स्टे आने से पहले ही अमल करने वाला चीफ मिनिस्टर रेवंत रेड्डी है। इस वास्ते मैं बोल रहा हूं भाइयों, इन्हों कांग्रेस का चीफ मिनिस्टर नहीं है, इन्हों मिली जुली सरकार जो कांग्रेस और बीजेपी का है, दोनों का चीफ मिनिस्टर है। इन्हों समझने की कोशिश करो, दोनों का एक ही चक्कर है, इधर ఒకటే ఆలోచన, कांग्रेस दी बीजेपी दी, जो एकलौती आवाज है तेलंगाना का केसीआर का, इसको दबाना है, इसको खत्म करना है। कांग्रेस